మా ఇంటి దగ్గరైతే భోగి మంటలు స్టార్ట్ అయిపోయాయి. పండగకి ఊరికెళ్లారా, పిండి వంటలు చేసుకున్నారా, పతంగులు ఎగిరేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఎగిరేయండి. అండ్ మాంజాలు చూసి కొనుక్కోండి. దానివలన డ్రైవ్ చేసే వాళ్ళకి చుట్టుకొని చాలా గాయాలవుతున్నాయి. డెత్ కేసెస్ కూడా చాలా జరుగుతున్నాయి. సేఫ్‌గా ఉండండి. నేను చార్మినార్‌కి వెళ్ళంగానే ఫస్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడు గూడాను ఎళ్ళినప్పుడు. మీరు కూడా దర్శనం చేసుకోండి. నేను చేసిన షాపింగ్ అయితే ఈ చిన్న కవర్‌లోకొచ్చింది. ఏమేమి కొన్నానో మీరు కూడా చూడండి. అన్నీ బార్గెయిన్ చేసే కొన్నాను. ఏది వాళ్ళు చెప్పిన రేటుకి కొనలేదు. ఉన్న 2 అవర్స్‌లోనే ఇన్ని కొన్నాను నేను. ఇవన్నీ చూసి మా తమ్ముడు ఒక డైలాగ్ ఏసాడు. లాస్ట్‌లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. పిల్లలకి వాచ్ తీసుకున్నారు. వాళ్ళు అక్కడే కట్టేసుకున్నారు. ఇంకా ఇవైతే నా కోసం అని కొనుక్కున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకున్నా గానీ కొనుక్కోలేదు. ఈసారి తీసుకున్నా. 450 చెప్పాడు. 6 కప్స్ వచ్చాయి. 150కి తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్నవన్నీ ఓల్డ్ ఉన్నాయి. అందుకని ఇవి తీసుకున్న ట్రాన్స్‌పరెంట్‌గా మంచిగుంటాయని. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే మా పాపకి తీసుకున్నాను 2 సెట్స్. ఇవి 4 వచ్చాయి. ఇవి 2 వచ్చాయి. 2 కలిపి 600 చెప్పాడు. 250కి తీసుకున్నాను. 150కి అడిగినా వాడు ఇవ్వలేదు. ఇవి నేను చేపిచ్చాను బ్యాంగిల్స్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇవైతే నా కోసం కాదులేండి. వేరే వాళ్ళు అడిగారు తీసుకురమ్మని. వాళ్ళ కోసం అని తీసుకున్నా. కాస్ట్ అయితే 350 చెప్పాడు. నేను 200కి అడిగాను. 250కి చేసిచ్చాడు. ఇవైతే నార్మల్ పిన్స్ తీసుకున్నాను. అవేం పెద్ద కాస్ట్ కాదులేండి. ఈ బ్యాంగిల్స్ అయితే మా అమ్మ కోసం అని తీసుకున్న బ్యాంగిల్స్‌కి అటు ఇటు వేసుకునే సైడ్ బ్యాంగిల్స్ లాగా 8 వచ్చాయి. 100 రూపీస్ పడింది. మా అమ్మమ్మకి 4, మా మమ్మీకి 4 అన్నట్టుగా పెట్టాను. సరిపోకపోతే మా అమ్మే యేసుకుంటది. ఇంగా ఇవైతే 4 వచ్చాయి బ్యాంగిల్స్. ఇవి కూడా 100 రూపీస్. ఇవి నా కోసం తీసుకున్నాను. అక్కడ వేసి చూడలేదు. కొంచెం లూజ్ అయినాయి. కానీ అడ్జస్ట్ చేసేస్తాను. ఇదైతే 100 రూపీస్ చెప్పారు. కర్చీఫ్స్ 30 రూపీస్‌కి తీసుకున్నాను. 6 కర్చీఫ్స్ ఉంటాయి. ఇంగ మా కోసం కొన్నవన్నీ నా బ్యాంగిల్ ఆర్గనైజర్‌లో పెట్టేసుకుంటున్నాను. నా దగ్గరేం పెద్ద కలెక్షన్ ఉండదులేండి. నార్మల్‌గానే ఉంటది. నా కోసం ఒక పెద్ద క్లిప్ తీసుకున్నా. పిన్స్, సైడ్ పిన్స్. ఇవైతే మా అమ్మ కోసం 2 క్లిప్పులు తీసుకున్నా. ఇక్కడ చూసాను దొరకలేదు లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు. అందుకని అక్కడ కనిపించాయని తీసుకున్నా. మా అమ్మ కోసం పెట్టేస్తున్నా ఆమెకు పంపించాల్సినవన్నీ. తమ్ముడు ఊరు వెళ్తున్నాడు కదా వాడితోని పంపిస్తాను. ఇంతకు నేను బార్గెనింగ్ మంచిగా చేశానా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.